హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వీనస్ కిచెన్ అండ్ బ్యూటీ. పొడవైన జుట్టు ఒత్తుగా నల్లగా దృఢంగా ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. చాలా చాలా ఇష్టం అండి. అందరి ఆడవాళ్ళకి ఇలా ఉండాలని, ఒత్తైన జుట్టు ఉండాలని చాలామందికి ఇష్టం కదా. నాకు కూడా మీతో పాటు అలాంటి ఒత్తైన జుట్టు పెరగాలంటే మీకోసం మంచి హెయిర్ ఆయిల్ ఇక్కడ చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పొల్యూషన్ వల్ల, చుండ్రు వల్ల, మనం తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, టెన్షన్స్, టైఫాయిడ్ లాంటి వాటి వల్ల జుట్టు అనేది రాలిపోతుంది. నాకైతే 50% ఊడిపోయింది. అలా ఊడిపోయిన జుట్టును కూడా మళ్ళీ మొలిపించే హెయిర్ ఆయిల్ని ఇక్కడ చూపించబోతున్నాను. చాలా చాలా సింపుల్. మన ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. దీనికోసం మెంతులని 100 గ్రామ్స్ తీసుకోండి. కాలుంజి గింజలు, వీటిని కూడా 80 నుంచి 100 గ్రాముల వరకు తీసుకోండి. ఇవి రోజ్మేరీ లీవ్స్ అండి. వీటిని ఆన్లైన్లో తీసుకున్నాను. వీటిని కూడా వేయడం వల్ల జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. వట్టివేరు, ఇది తలకి చలువ చేస్తుంది. జుట్టు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది, మంచి స్మెల్ వస్తుంది. గోరింటాకు అండి. ఈ గోరింటాకు వేయడం వల్ల జుట్టు షైనీగా ఉంటుంది, బాగా పెరుగుతుంది. తులసి ఆకులు, ఇది యాంటీసెప్టిక్గా పనిచేసి మన స్కాల్ప్ మీద డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. చాలా బాగా హెల్ప్ అవుతుంది మన జుట్టుకి. కరివేపాకు, ఇది మనకు తెలుసు, జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా ఉంటుంది ఈ కరివేపాకు వాడడం వల్ల. ఇంకా దీంతో పాటు వేపాకండి. వీటిని వేయడం వల్ల డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది, మన స్కాల్ప్ అనేది నీట్గా ఉంటుంది, జుట్టు మంచిగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలోవెరా, ఇది కూడా యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల చుండ్రుని కంట్రోల్ చేస్తుంది, స్కాల్ప్ని నీట్గా ఉంచుతుంది, జుట్టు పెరగడానికి యూజ్ అవుతుంది. ఆనియన్స్, దీంట్లో ఉన్న సల్ఫర్ వల్ల జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. ఆనియన్ షాంపూస్, ఆనియన్ హెయిర్ ఆయిల్స్ ఈ మధ్య మార్కెట్లో బాగా అవైలబుల్గా ఉంటున్నాయి. దానికోసం ఆనియన్స్ వేస్తున్నాను. శీకాకాయ, ఇది జుట్టు అనేది షైనీగా ఉండడానికి, సిల్కీగా ఉండడానికి యూజ్ అవుతుంది. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా ఉంటుంది, డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ డ్రైడ్ మందారం పూలు తీసుకుంటున్నాను. ఫ్రెష్ అయినా తీసుకోవచ్చండి. గులాబీ పూలను కూడా ఇలా ఎండబెట్టి తీసుకుంటున్నాను. పూజలో వాడినవి, వీటిని ఎండబెట్టి ఇలా వాడుకోవచ్చు. మందారం ఆకులు, ఇది జుట్టు షైనీగా ఉండడానికి, ఒత్తుగా పెరగడానికి యూజ్ అవుతాయి. గుంటగలగర ఆకు, ఇంటి దగ్గర ఉన్న చెట్లనే ఇలా ఎండపెట్టి తీసుకుంటున్నాను. పచ్చివి కూడా వేసుకోవచ్చు గుంటగలగర ఆకుని. ఉసిరికాయల వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఎండపెట్టినవి లేకపోతే ఇలా పౌడర్ కూడా తీసుకోవచ్చు, తాగడానికి కూడా యూజ్ అవుతాయి. ఆమ్లా. తంగేడు పూలు, జుట్టు ఒత్తుగా పెరగడానికి, స్కాల్ప్ మీద డాండ్రఫ్ని క్లీన్ చేయడానికి యూజ్ అవుతాయి. తుంగగడ్డల పౌడర్ అండి. ఇవి భవంచాలు, ఇవి గురువింద గింజలు. ఇవన్నీ వేయడం వల్ల జుట్టు అనేది ఒత్తుగా, నల్లగా, దృఢంగా ఉండడానికి యూజ్ అవుతాయి. మంజిష్ట పౌడర్, ఇది అందరికీ తెలిసిందే. మంజిష్ట చాలా చాలా మంచి ఆయుర్వేదిక్ పౌడర్. ఇది స్కిన్కి, జుట్టుకి చాలా మంచిది. గంధకచ్చురాలు, ఆయిల్కి మంచి స్మెల్ ఇస్తుంది. ఇవి బిర్యానీ ఆకులు, ఆవగింజలు, బాదము, వాము, మరాఠీ మొగ్గు. వాము వేయడం వల్ల జలుబు చేయకుండా బాగా యూజ్ అవుతుందండి వాము. ఇక్కడ 1 లీటరు ప్యూర్ కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి అది వేడవుతుండగానే మనం తీసుకున్న మెంతులు, కాలుంజి సీడ్స్, శీకాకాయ, రోజ్మేరీ లీవ్స్, వట్టివేరు ఇలా వేసేసుకొని, గోరింటాకు, తులసాకులు ఇలా వేసేసి, కరివేపాకు, వేపాకు, అలోవెరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను ఇలా తుంచి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న 2 ఉల్లిపాయలని పొట్టు తీసి కట్ చేసుకొని వేసుకోవాలి. రెండింటిని ఇలా వేసుకోవాలి. మరాఠీ మొగ్గు, వాము,
ఆవాలు, బాదము, బిర్యానీ ఆకులు వేసేసుకొని, ఇది ఉసిరికాయ పౌడరు 2 టేబుల్ స్పూన్లు తీసుకోవచ్చు, గంధ ఖర్జూరాల పౌడరు, తుంగగడ్డల పౌడరు, తంగేడు పువ్వు పౌడరు 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని, మంజిష్టా పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. బవంచాలు 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని, గురివింద గింజలు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. గుంటగలగర ఆకు, మందారం ఆకు ఇలా వేసేసుకొని, మందారం పువ్వులు, గులాబీ పువ్వులు, జుట్టు షైనీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల. వీటన్నింటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి 30 మినిట్స్ వరకు వేడి చేసుకోవాలి. అప్పుడే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పైనుంచి కింది వరకు అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా ఆయిల్లో మగ్గే విధంగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ తమలపాకులు వేయడం మర్చిపోయాను. 3 తమలపాకులు ఇలా వేస్తున్నాను. ఆయిల్లో వేసేసుకొని వీటిని కూడా మగ్గే విధంగా లోపలికి కలిపేసుకోవాలి. ఇలా 30 మినిట్స్ వేడి చేయడం వల్ల ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ చాలా బాగా ఉడికి ఆయిల్లోకి వచ్చేస్తాయి. చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇది బాయిల్ అవుతూ ఉన్నప్పుడు. ఆయిల్ అయితే చాలా ప్యూర్గా న్యాచురల్గా ఉంటుంది. ఇలా మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంగ్రీడియంట్స్ గుర్తులేకపోతే వాటిని పేపర్ మీద రాసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నూనె మొత్తం చల్లారిన తర్వాత ఈ ఆయిల్ అంతా ఇలా స్ట్రెయినర్తో వడకట్టుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా ఇలా వడకట్టుకోవాలి. ఇందులో 100 ml నువ్వుల నూనె, 100 ml ఆముదం నూనె ఇలా వేశాను. ఇవి వేయడం వల్ల జుట్టు చాలా ఒత్తుగా, ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిందో అక్కడ మళ్ళీ జుట్టు అనేది వస్తుంది. 10 డేస్లోనే మీకు బేబీ హెయిర్ అనేది కనిపిస్తుందండి ఇలా ఆముదం వేయడం వల్ల. ఈ విటమిన్ క్యాప్సిల్స్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి జుట్టు మంచిగా పెరగడానికి. వీటిని 15 వరకు ఇలా కట్ చేసి వేసి ఇలా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం బాదం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసే విధంగా ఆయిల్ని చక్కగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మనం కలిపేసుకుంటే మొత్తం కలిసిపోతాయి. నువ్వుల నూనె, ఆముదం నూనె, ఈ విటమిన్ మొత్తం కలిసిపోతాయి. చూసారా ఆయిల్ ఎంత చిక్కగా, ఎంత మంచి కలర్గా ఉందో. ఇంత బాగా వస్తుందండి. మనం ఇంట్లోనే ఇలా మంచి ప్యూర్ ఆయిల్ని న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ లేకుండా. ఇక్కడ ఈ బాటిల్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను. కొన్ని ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళకి ప్యాక్ చేయడానికని తీసుకున్నాను. ఇలా రోజ్మేరీ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్ని 2 ml నుంచి 3 ml వరకు ఇందులో యాడ్ చేస్తున్నాను. ప్యాక్ చేసేటప్పుడే ఒక్కొక్క దాంట్లో ఇలా యాడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ప్రిపేర్ చేయడానికి ఇబ్బందిగా ఉంది, మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దొరకవు అనుకుంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపిస్తాను. చాలా ప్యూర్గా, న్యాచురల్గా ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా మీకు ఇలా ప్రిపేర్ చేసి ఇస్తాను. షాంపూ కూడా రెడీ అయిందండి. ఇది కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ హెర్బల్ షాంపూ అండి. దీని వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.